నమస్కారం. బీఆర్కే భక్తి ఛానల్‌కి స్వాగతం. నేను మీ కీర్తి. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య పండితులు బ్రహ్మశ్రీ సుభాష్ శర్మ గురువుగారు మనతో పాటు ఉన్నారు. గురువుగారిని అడిగి మనకున్న సందేహాల్ని నివృత్తి చేసుకుందాం. నమస్కారం గురువుగారు. శ్రీమాత్రే నమః. గురువుగారు, శివరాత్రి తర్వాత వచ్చే అమావాస్య చాలా ప్రత్యేకమైంది అంటారు కదా. ఆ రోజు ఏం చేయాలి? ఎలా చేస్తే బాగుంటుందంటారు? తప్పకుండా చెప్తారమ్మా. ముందుగా ప్రేక్షకులందరికీ శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. యాదేవి సర్వభూతేషు మాతృరూపేణ సంస్థిత నమస్తస్సై 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 నమో నమః. శివరాత్రి తర్వాత వచ్చేటటువంటి అమావాస్య మాఘ అమావాస్య. అంటే ఈ యొక్క మాఘమాసం ముగిసిపోయేటటువంటి రోజు. మాఘమాసంలో గొప్పతనం ఏంటంటే గంగా స్నాన విధిని ఆచరించడము. అలాగే అమావాస్యకు ఉన్నటువంటి గొప్పతనం ఏంటంటే పితృతర్పణం చేయడము, పితృదేవతలకు ముక్తిని ప్రసాదించేటటువంటి రోజు ఈ యొక్క అమావాస్య అని చెప్తాము. అందులోనూ శివరాత్రి తెల్లవారుజామున వచ్చేటటువంటి అమావాస్య పరమ పవిత్రమైనటువంటిది. ఈ అమావాస్య రోజున జీవితంలో ఏ వ్యక్తి అయినా సరే తప్పకుండా ఆచరించవలసినటువంటి విధానాలు 4 ఉన్నాయి. ఆ 4 గనక ఈ అమావాస్య రోజున ఆచరిస్తే వాడి జన్మ ధన్యమైపోతుంది. ఆ 4 ఏంటి? సనాతన ధర్మంలో శాస్త్రంలో చెప్పినటువంటిది ఏంటి అంటే మాఘమాసము మాఘ స్నానాలు చేయాలని మాఘపురాణం చెప్పింది. మరి నెలంతా స్నానం చేయలేనటువంటి వాళ్ళు ఉంటారు, అసలు మాఘమాసం అంటే తెలియనటువంటి వాళ్ళు ఉంటారు. అలాంటి వారైనా సరే ఈ మాఘమాసంలో గంగా స్నానం చేయనటువంటి మానవుడు ఎవరైతే ఉన్నారో కనీసం ఈ అమావాస్య చిట్ట చివరి రోజైనటువంటి అమావాస్య రోజైనా సరే స్నానం ఆచరిస్తే ఈ నెలంతా స్నానం చేసినటువంటి పుణ్య ఫలితం కలుగుతుంది. మొదటిది. రెండవది ఏంటి అని అంటే కనుక శివరాత్రి తెల్లవారి వచ్చే అమావాస్య. శివరాత్రి రోజున చాలా మంది ఉపవాస దీక్షను వహిస్తారు. తెల్లవారితే పూజ అయిన తర్వాత ఉపవాస దీక్షను వదిలిపెడతారు. మరి ఎలా వదిలిపెట్టాలి ఉపవాస దీక్ష అని అంటే ఆ రోజున తప్పకుండా అతిథి భోజనం పెట్టిన తర్వాత నువ్వు ఉపవాస దీక్షను వదిలేస్తే నీకు శివరాత్రి యొక్క సంపూర్ణమైనటువంటి పుణ్యము, మాఘ అమావాస్యకు ఉన్నటువంటి సంపూర్ణమైనటువంటి పుణ్యం నీ ఖాతాలో జమ అవుతుంది. ఎందుకంటే ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, జీవితంలో మనం ఉపవాసం ఉన్నాము, మరుసటి రోజు ఉపవాసం వదలాలి అంటే శాస్త్ర నియమం ఏంటో తెలుసా అండి? ఒక అతిథికి భోజనం పెట్టిన తర్వాతనే మనం భోజనం స్వీకరిస్తే అది సంపూర్ణమైనటువంటి ఉపవాసంగా శాస్త్రం పరిగణలోకి చెప్పింది. అందుకే అతిథి దేవోభవ అని ఊరికే అనలేదు. ఇంకోటి ఏంటి? శివరాత్రి తెల్లవారి మనం ఉపవాసం వదిలేటటువంటి సమయం కదా. మన ఇంటికి వచ్చేటటువంటి అతిథి ఎవరి స్వరూపము? సాక్షాత్తు శివస్వరూపంగా భావన చేసుకోవాలి. వచ్చి భోజనం చేస్తున్నటువంటి వ్యక్తి కేవలం మనిషి అని అనుకోకూడదు, సాక్షాత్తు పరమశివుడి యొక్క స్వరూపము అని అనుకోవాలి. అలా భోజనం పెడితే సాక్షాత్తు ఆ భోజనం ఎవరికి పెట్టినట్టు? శివుడికి పెట్టినట్టు. శివుడికి భోజనం పెట్టేటటువంటి అదృష్టం మనకు వచ్చిందంటే అది చిన్న విషయమా అమ్మ? ఎన్నో జన్మల పుణ్యం చేసుకుంటే కానీ. పూర్వకాలంలో ఎలా ఉండేది అంటే ఎవరైనా బ్రాహ్మణులు కానీ ఎవరైనా దీక్షలో ఉన్నటువంటి వాళ్ళు కానివ్వండి, వాళ్ళు ఏం చేసేవారంటే అతిథి భోజనం పెట్టిన తర్వాతనే వాళ్ళు భోజనం చేసేటటువంటి నియమం పెట్టుకున్నారట. ఒకవేళ కనుక ఆ రోజున అతిథి దొరకలేదు, నిజంగానే ఆ రోజున అతిథి రాలేదంటే ఇక ఆ రోజు వాళ్ళ జీవితం అంతా ఉపవాసమే ఉండేటట్టు, ఇక ఏమీ తీసుకునేటటువంటి వారు కదా. అలాంటి పద్ధతులు ఉండేటటువంటివి. కనీసం మనం సంవత్సర కాలంలో ఎప్పుడూ కూడా ఆచరించము. కనీసం ఈ మాఘ అమావాస్య రోజునైనా సరే ఇలాంటి నియమం ఒకటి పెట్టుకుంటే దానివల్ల ఏం కలుగుతుంది? పుణ్యం కలుగుతుంది. అలాగే శివుడి యొక్క సంపూర్ణమైనటువంటి అనుగ్రహం కలిగేటటువంటి గొప్పనైనటువంటిది ఈ మాఘ అమావాస్య. 2 అయిపోయాయి. ఏంటి? గంగా స్నానం అయిపోయింది, అతిథి భోజనం అయిపోయింది. మూడవ పద్ధతి ఏమిటి అని అంటే గనక ఆ రోజున అతిథి సత్కారం అయిన తర్వాత తప్పకుండా చేయవలసింది పితృతర్పణం. ఎందుకంటే పితృదేవతలకు మంచి రోజు ఏంటి అంటే అమావాస్య. అందుకే అమావాస్య వచ్చింది అంటే పితృతర్పణం ఆచరించడము. అలాగే ఆ రోజున మనం భోజనం చేస్తాం కదా, అందులో మొట్టమొదటి ముద్ద తీసుకొని తప్పకుండా పక్షులకు కానీ కాకులకు కానీ మన ఇంటి గోడలు ప్రహారీ గోడలు ఉంటాయి, దాని మీద ఒక గిన్నె తీసుకొని దాంట్లో పెట్టేయడం. అది పెట్టేశాము అని అంటే ఆ తర్వాత మనం భోజనం చేయడం అనేటటువంటిది మూడవ పద్ధతి. ఇలా చేస్తే ఏమవుతుంది? ఆ యొక్క పిండం అనేది ఎవరు తింటారో తెలుసా? పితృదేవతలు వచ్చి వాయు రూపంలో కానీ లేదు పక్షి రూపంలో కానీ లేదా చీమల రూపంలో కానీ ఏదో ఒక రూపంలో ఆ పితృదేవతలు వచ్చి ఆ ప్రసాదాన్ని స్వీకరిస్తారట. స్వీకరించినప్పుడు ఏమవుతుంది? ఆహా, నా వంశస్థులు, నాకు తోడబుట్టినటువంటి వాళ్ళు నాకు ఈ రోజున అన్నం పెట్టారు అని చెప్పి ఆ ఆత్మ సంతృప్తి చెంది
పుణ్యలోకాలకు వెళ్ళడానికి ఈ అమావాస్య మార్గదర్శకంగా నిలుస్తుంది. 3 అయిపోయాయి. ఇక చిట్ట చివరిది ఏంటి అంటే ఇప్పటి వరకు ఎక్కడా చెప్పనటువంటి విషయం ఏంటంటే ఈ అమావాస్య రోజున నెగటివ్ ఇంపాక్ట్ వెళ్ళిపోవడానికి తంత్రశాస్త్ర విధానంలో ఒక చక్కని వివరణ చెప్పారు. ఏంటి అంటే మనము ఇంటికి ఏం తోరణాలు పెడతాము? మామిడి తోరణాలు పెడతాము. అది అందరికీ తెలిసిన విషయమే. కానీ ఈ అమావాస్య అంటే ఈ అమావాస్య కాదు, ఏ అమావాస్య అయినా సరే అమావాస్య రోజున ఇంటికి రావి తోరణాలు కట్టడం ద్వారా ఇంట్లో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ వెళ్ళిపోతుంది. అందుకే ఈ అమావాస్య రోజున ప్రతి ఒక్కరి ఇంటి యందు రాగి తోరణాలు కట్టి చక్కగా మీ ఇంట్లో గనక అతిథి భోజనం పెడితే మీ జన్మ ధన్యమైపోతుంది. ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ తొలగిపోతుంది. ఏం చక్కగా ఇంట్లో ఉన్నటువంటి వాళ్లకు ఆరోగ్యం బాగుంటుంది, ఐశ్వర్యం కలుగుతుంది, ఇంట్లో నుంచి జ్యేష్ఠాదేవి వెళ్ళిపోతుంది, మహాలక్ష్మి రావడానికి సూచికగా ఉంటుంది. కనుక ఈ మాఘ అమావాస్య పరమ పవిత్రంగా చెప్పడం జరిగింది. ఈ 4 పద్ధతులు 4 విధానాలు ఆచరిస్తే మీ జీవితం ధన్యమైపోతుంది. సాక్షాత్తు ఆ పరమశివుడి యొక్క అనుగ్రహం సంపూర్ణంగా కలిగి వాళ్ళ జన్మ తరింపబడుతుందమ్మా. ఓకే గురుగారు, మాఘ అమావాస్య ప్రత్యేకతను, విశిష్టతను చాలా చక్కగా వివరించారు. ధన్యవాదాలు గురుగారు. శ్రీమాత్రే.